నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ పొలిటీషియన్, మాజీ సినీ నటి, ప్రస్తుతం మళ్ళీ సినీ నటి ఆర్కే రోజా, మాజీ మంత్రి కూడా. ఈవిడ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మీద ఎంతలా విషం కక్కాలో అంతలాగా విషం కక్కే ప్రయత్నంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీద తెలుగు రాష్ట్రాల్లో అంటే అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను ఎక్కడ వీలైతే అక్కడ, మీడియా ఎక్కడ కనిపిస్తే అక్కడ, తనని ఎవరు పలకరిస్తే వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ మీద ఎప్పటికప్పుడు అబద్ధాలు చెప్తూ, విషం కక్కుతూ, దుమ్మెత్తిపోస్తూ నానా రకాలుగా ఆవిడ చేస్తున్న విన్యాసాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తాజాగా తమిళనాడులో కూడా ఆమె పవన్ కళ్యాణ్ మీద విషం కక్కే ప్రయత్నం చేస్తుంది. ఎలాగా, అసలు తమిళనాడులో పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఎందుకు వచ్చింది అని చెప్పేసి మనకిక్కడ ఒక అనుమానం రావాలి, వచ్చి తీరాలి. సో అక్కడికే వస్తున్నాను. ప్రస్తుతం రోజా ఏపీలో ఖాళీగా ఉంటున్నారు ఎక్కువ శాతం. ఎందుకని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతే బెంగళూరులో ఉంటున్నారు. ఆయన గెలిచిన పులివెందుల నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్షం హోదా ఇవ్వలేదు, క్యాబినెట్ హోదా దక్కదు, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే క్యాబినెట్ హోదా దక్కదు. కాబట్టి అసలు నన్ను ఓడించిన, నా పార్టీని ఓడించిన ప్రజల గురించి నేనెందుకు పట్టించుకోవాలని ఒక పగలో ఏమైనా ఉన్నారేమో కానీ, రాష్ట్ర ప్రజల మీద కక్ష ఏమన్నా పెంచుకున్నారేమో కానీ ఆయనకి 11 సీట్లు మాత్రమే ఇచ్చినందుకు ఆయన ఎక్కువగా బెంగళూరుకే పరిమితం అవుతున్నారు. పైగా కేసులు కూడా ఒకటి ఉన్నాయి, సిబిఐ కేసులు, ఈడీ కేసులు, అలాగే కొత్తగా మద్యం స్కామ్కి సంబంధించిన కేసులు కూడా ఆయన దగ్గరికి వచ్చేలాగానే కనిపిస్తున్నాయి. ఏమో మొత్తానికి రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారో, లేకపోతే జనం గురించి నేనెందుకు పట్టించుకోవాలి అనే వైఖరిలో ఉన్నారేమో కానీ ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. ఈ క్రమంలో రాజకీయాలు కూడా చేసేంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంత స్కోప్ ఇవ్వటం లేదు. కాబట్టి రోజాకు కూడా పని తగ్గిపోయింది. ఎందుకని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి శ్యామల లాంటి కొత్త నీరు వచ్చి చేరింది. కాబట్టి రోజాకి పెద్దగా నోటికి కూడా పని దొరకటం లేదు. అందుకనే ఆవిడ కూడా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండూ సెట్ చేసుకుందాం అనుకుందో ఏమో. ఇప్పుడు పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసింది, వాళ్ళ అమ్మాయిని ఎక్కడికో చదువులకి విదేశాలకు పంపించింది. ఇక ప్రొఫెషనల్ లైఫ్ అంటారా, ఆవిడ బేసిక్గా యాక్టర్ కాబట్టి తెలుగులో నాకు తెలిసి ఏవైనా రియాలిటీ షోసో ఇలాంటి వాటిల్లో తప్ప సినిమాల్లో అయితే ఎవరు అవకాశాలు ఇవ్వరు. ఆ విషయం తేలిపోయింది. అందుకనే తమిళనాడులో ఆవిడ మకాం వేసినట్టుగా సమాచారం. సో ఒక 12 సంవత్సరాల తరువాత తమిళనాడు సినిమాల్లో, తమిళ సినిమా తెరపైన రోజా కనిపించబోతున్నారు. లెనిన్ పాండ్యన్ అని చెప్పేసి ఈ మధ్య ఒక సినిమాకి సైన్ చేశారు. దానికి సంబంధించి ఆవిడ పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఆవిడ వయసుకు తగ్గ పాత్ర, సంతానం అనే పాత్రలో ముసలి గెటప్లో ఆవిడ కనిపిస్తున్నారు. సో ఈ గెటప్కు సంబంధించి ఫొటోస్ని కూడా సదరు సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టరు రిలీజ్ చేశారు ఈ మధ్యకాలంలోనే. సో అయితే ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్స్, తన సొంత ప్రమోషన్స్ తమిళనాడులో చేసుకోవాలి. కాబట్టి ఆవిడ ఈ మధ్య ఎక్కువగా తమిళనాడులోని యూట్యూబ్ ఛానల్స్, అలాగే శాటిలైట్ ఛానల్స్ ఏమైనా అడిగితే వాళ్ళకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారట. అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి, పిలిచిన వాళ్ళకి, పిలవని వాళ్ళకి అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు రోజా. ఈ క్రమంలోనే రోజాకి ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్న టైంలో రాజకీయాల్లో మీరు ఆల్రెడీ ఉన్నారు, మరి రాజకీయాల్లోకి రాబోతున్న హీరో విజయ్కి ఎలాంటి సలహాలు ఇస్తారు అని చెప్పి అడిగితే, విజయ్కి నేను ప్రత్యేకంగా ఇచ్చే సలహా ఏంటంటే పవన్ కళ్యాణ్ లాగా ఉండొద్దు, ఆయనకి లాగా నిలకడలేని రాజకీయాలు చేయొద్దు, ఆయనకి లాగా అనైతిక పొత్తులు పెట్టుకోవద్దు, ఆయనకి లాగా ప్యాకేజీకి అమ్ముడుపోవద్దు, ఆయనకి లాగా ఇచ్చిన మాటని నిలబెట్టుకోకుండా వెళ్ళిపోవద్దు అని చెప్పేసి చెప్తాను, ఇంతకు మించి నేనేం చెప్పను అని చెప్పేసి అన్నారట. అయితే నిజంగానే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టారా? ఈ ప్యాకేజీ స్టార్ అని చెప్పేసి మొదటి నుంచి మీరు మాట్లాడిన మాటలే మీ కొంప ముంచలేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? సో తమిళనాడులో ఎవరు వింటారులే, మనల్ని ఎవరు చూస్తారులే అని అనుకుంటే ఎలా ఉంటుందంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా ఉంటుంది. తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళనాడులో కూడా కాపు సామాజిక వర్గం ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం పెడతారు అనే విషయం రోజా మర్చిపోయినట్టుంది. అక్కడ కూడా నోటి దురుసుతోటి, అంటే ఆవిడ కంట్రోల్లోని టంగ్ ఏవైతే మాటలు మాట్లాడుతూ ఉంటుందో ఎవ్రీ టైము, అలాంటి టంగ్ చేసే పొరపాట్లు ఆవిడకి ఎంత డ్యామేజ్ చేసినాయో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో, సేమ్ తమిళనాడులో కూడా అదే డ్యామేజ్ ఫ్యూచర్లో ఆవిడ టంగే
ఆవిడికి తెచ్చి పెడుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అందుకనే పవన్ కళ్యాణ్ విషయంలో ఆవిడ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పేసి ఎప్పుడు జన సైనికులు చెప్తున్నారు. ఆవిడ శ్రేయోభిలాషులు కూడా చెప్పినప్పటికీ ఆవిడ మాత్రం మరి వాళ్ళ అధినేతని ఇంప్రెస్ చేయాలనుకుంటుందో, లేకపోతే ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకుంటుందో, లేకపోతే ఆవిడకి ఏమైనా పర్సనల్ గ్రెడ్జ్ ఏమైనా ఉందేమో పవన్ కళ్యాణ్ మీద మరి అర్థం కావటం లేదు. కానీ ఎప్పుడూ పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తూ రోజా తన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మీదే టార్గెట్ చేశారు. ప్యాకేజీ స్టార్ అంటున్నారు. ఇంతవరకు ఆయన అకౌంట్కి ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎవరి నుంచి వచ్చాయి, ఎంత వచ్చాయి అనే విషయాలు ఎప్పుడైనా బయట పెట్టగలిగారా? 2019 ముందు కూడా ప్యాకేజీ స్టార్ అన్నారు కదా. 2014లో డబ్బులు తీసుకునే పోటీ చేయలేదు అని చెప్పేసి అన్నారు కదా. 2019లో కూడా ఆ మాటలే వాడారు కదా. మరి 2019 నుంచి 2024 వరకు మీరే అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రోజా 2022 నుంచో 23 నుంచో ఏమో మంత్రిగా ఉన్నారు కదా. మరి మంత్రిగా ఉన్న రోజా పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ పెట్టి ఎంత డబ్బులు వచ్చినాయి పవన్ కళ్యాణ్కి, సినిమాలు చేస్తే ఎంత వచ్చాయి, మిగతా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి అకౌంట్ల నుంచి వచ్చాయి, నల్ల డబ్బు ఎంత ఉంది, వైట్ మనీ ఎంత ఉంది, మొత్తం అన్ని డీటెయిల్స్ తీసి ఇది పవన్ కళ్యాణ్ బ్రతుకు, ఆయన ప్యాకేజీ స్టార్ అని చెప్పేసి ఆధారాలతో సహా ఎందుకు చూపించలేదు? నిరాధారమైన మాటలు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి జన సైనికుల దగ్గర నుంచి వస్తున్న క్వశ్చన్. ఆవిడకి ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా రియలైజేషన్ కలగటం లేదు, మేలుకొలుపు ఎప్పటికొస్తుందో రోజాకి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక ఆవిడ మాట్లాడిన మరో మాట నిలకడలేని మనస్తత్వం అని చెప్పేసి. అంటే 2014లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఆయన 2014లో పోటీ చేయకుండా బీజేపీకి టీడీపీకి మద్దతు తెలిపారు. ఆయనకి అసలు నిలకడలేదు, పార్టీ పెట్టినప్పుడు పోటీ చేయాలి కదా అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత 2019లో నేను ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పేసి పోటీ చేసి 2 స్థానాల్లోనూ ఓడిపోయారు. ఈ తీరా 2024 వచ్చేసరికి బీజేపీ టీడీపీతో కలిసి పోటీ చేశారు, ఆయనకి ఎక్కడా నిలకడలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి నిలకడలేని రాజకీయం అని పవన్ కళ్యాణ్ అంటే మరి రాజశేఖర్ రెడ్డిది కూడా నిలకడలేని రాజకీయమే అవుతుంది కదా. నిలకడలేని రాజకీయం కాబట్టే 2004లో సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుని ఆయన పోటీలో నిలబడ్డారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2009లోకి వచ్చేసరికి మళ్ళీ టీఆర్ఎస్ని సిపిఐ సిపిఎంని ఎందుకు తనతోటి ఉంచుకోలేకపోయారు? వాళ్ళు బయటకు వెళ్ళిపోతుంటే వాళ్ళని బయటకు ఎందుకు పోనిచ్చారు? మనం కలిసి పోటీ చేసాం, మళ్ళీ కలిసి పోటీ చేద్దామని ఎందుకు అనలేదు? వాళ్ళతోటి పోతామనగానే వదిలేశారా, లేకపోతే ఈయనే తరిమేశారా నిలకడలేని మనస్తత్వంతో? ఇవన్నీ కూడా చెప్పాలి కదా రోజా. సో ఇవన్నీ చెప్పడం లేదు, కేవలం పవన్ కళ్యాణ్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ నిలకడలేని మనస్తత్వం అయితే పార్టీని ఎప్పుడో అమ్మేసి, ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి అప్పట్లో 1970-80ల టైంలో ఆవుదూడ గుర్తుతోటి ఒక పార్టీ పెట్టుకున్నారు, రెడ్డి కాంగ్రెస్ ఏదో ఉంటుంది ఆ పార్టీ పేరు. మరి నిలకడలేని మనస్తత్వం కాబట్టి రాజశేఖర్ రెడ్డి ఆ పార్టీని తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి ఆయన చేతులు దులుపుకుని ఏదో ఎమ్మెల్యే టికెట్ తీసుకుని ఆయన పబ్బం గడుపుకున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికీ కూడా మాట్లాడుతూ ఉంటారు రోజా వల్ల. అంటే గడిచిపోయింది, అయిపోయినవి, భూస్థాపితం అయిపోయినవి కూడా కేవలం రోజా నోటి దురుసు వల్లే బయటకు వచ్చి ఆవిడ వల్లే వైసీపీది వైఎస్ఆర్ పరువు అలాగే జగన్ పరువు కూడా పోతూ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి కూడా నిలకడలేని వ్యక్తి కాబట్టే ఆయన కొన్నాళ్ళు బీజేపీకి మద్దతు ఇస్తారు, కొన్నాళ్ళు కాంగ్రెస్కి మద్దతు ఇస్తారు. అసలు బీజేపీ అంటే ఏమాత్రం సరిపడని కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర్ రెడ్డి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మరి జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగానే పుట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకని ఆయన తండ్రికి ఏమాత్రం ఇష్టం లేని బీజేపీకి మద్దతు ఇస్తున్నారు అని చెప్పేసి షర్మిలానే క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డిది నిలకడలేని మనస్తత్వమా? అయితే పవన్ కళ్యాణ్ది నిలకడలేని మనస్తత్వం అని అంటుంటే జగన్మోహన్ రెడ్డిది కూడా నిలకడలేని మనస్తత్వమే అవుతుంది కదా అని చెప్పేసి జన సైనికులు ఇక్కడ లాజిక్ తీస్తున్నారు. కాబట్టి రోజా నోటి దురుసు వల్ల జగన్మోహన్ రెడ్డి పరువు తీసుకువెళ్ళి తమిళనాడులోని డ్రైనేజీలో కలిపేస్తుంది రోజా అని చెప్పేసి మాట్లాడుతున్నారు జన సైనికులు. సో ఇంకొక విషయానికి వెళితే పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకోలేదు? ఆయన ఇవ్వని కూడా చేశారు కదా. ఆయన సినిమాల్లోకి
మానేస్తాను, సినిమాలు ఇక చెయ్యను అని చెప్పేసి తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. అదే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవటం అని చెప్పేసి రోజా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? నాకంటూ వేరే వ్యాపారాలు లేవు, నాకున్న ప్రొఫెషనే నాకు అన్నం పెట్టేది, సినిమానే నా తల్లి, సినిమా తల్లిని వదిలిపెడితే నాకు మళ్ళీ భోజనం అనేది దొరకదు, నా పార్టీ కూడా నడవాలి అంటే ఖచ్చితంగా నేను సినిమాలు చేయాలి, కాబట్టి నేను సినిమాలు వదులుకుంటానని ఒకప్పుడు చెప్పాను, కానీ నా పార్టీని నడపాలన్నా, నా పార్టీకి ఇంధనం కావాలన్నా, ధనం కావాలన్నా అది సినిమానే ఆధారం అని చెప్పేసి ఆయన గట్టిగా చెప్పారు. అందుకే మళ్ళీ సినిమాలు చేస్తాను అన్నారు. ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ జడ్జిల్ని ముందు పెట్టి పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకూడదు అని చెప్పేసి కేసులు వేయిస్తున్నారు అని చెప్పేసి కూడా బయట టాక్ నడుస్తోంది. సో దాని మీద కూడా నేను ఒక వీడియో చేశాను, అది కూడా మీరు చూడొచ్చు, మన ఛానల్ అవైలబుల్గా ఉంది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, రిటైర్డ్ లాయర్లని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా నాటకాలు ఆడుతోంది అని చెప్పేసి బయట టాక్ నడుస్తోంది. మరి రోజా వాటి మీద కూడా సమాధానం చెప్పాలి కదా. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నన్నాళ్ళు జనసేన పార్టీకి ఎటువంటి లోటు ఉండదు, ఆ పార్టీకి బలం సినిమానే. పవన్ కళ్యాణ్కి ఏదైతే సినిమాల నుంచి వచ్చే రెమ్యూనరేషన్ ఉందో అదే జనసేనకి బలం. ఆ డబ్బు లేకపోతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా తను చేయాలనుకునే దాన ధర్మాలు కావచ్చు, లేకపోతే మంచి పనులు కావచ్చు, చేయలేడు. సో అది ఆపేస్తే పవన్ కళ్యాణ్కి మంచి పేరు రావడం ఆగిపోతుంది. కాబట్టి దాని మీద దెబ్బ కొట్టాలి అని చెప్పేసి మొదటి నుంచి కూడా రోజా అండ్ కో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ కో ప్రయత్నిస్తూనే ఉంటాయి. సో ఇక చూసుకుంటే పవన్ కళ్యాణ్ మీద మరొక ఆరోపణ కూడా చేశారు. అదేంటంటే ఆయన అనైతిక పొత్తులు పెట్టుకుంటారు అని చెప్పేసి, అనైతిక పొత్తులు పెట్టుకుని ఓట్లు చీలకుండా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ అనైతిక పొత్తు పెట్టుకున్నారని మీరు ఎలా అంటారు రోజా? సో అనైతిక పొత్తు అంటే ఏంటి అసలు? బయటికి మేము పొత్తులో లేము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముస్లిమ్స్కి ఏదైతే వ్యతిరేకంగా ఇక్కడ అంటే సిఏఏ, ఎన్ఆర్సీ ఇలాంటివి చట్టాలు తెచ్చారో, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏవైతే చట్టాలు తెచ్చిందో వాటికి ఇక్కడేమో వ్యతిరేకత చెప్తారు, రాష్ట్రంలో వ్యతిరేకత చెప్తారు, కేంద్రంలోకి వచ్చేసి ఆమోదం తెలుపుతారు. కేంద్రంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, రాజ్యసభలో ఎంపీలు ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు రాజ్యసభలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడ ఆ బిల్లుకు ఆమోదం తెలుపుతారు. ఇక్కడ రాష్ట్రంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు నిర్వహిస్తూ ఉంటుంది. సో మరి దీన్న అనైతిక పొత్తులు అంటారు, ఏమనాలి చెప్పండి? సో దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అభిమానులు, అలాగే రోజా అభిమానులు కూడా ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. జగన్మోహన్ రెడ్డి చేసింది అనైతికమా కాదా అని చెప్పేసి. నైతికం అంటే ఏంటి? మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం దీనికి ఆమోదం అని అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దానికి ఆమోదం తెలిపాము అంటే ఇక్కడ కూడా ఎవరో ధర్నాలు చేయడానికి వీల్లేదు, ఇది మంచి చట్టాలు అని చెప్పాలి. లేదు ఇవి రెండు మంచివి కాదు, ముస్లిమ్స్ని ఇక్కడ ఇబ్బంది పెట్టేవి, మైనారిటీలని ఇబ్బంది పెట్టేవి అని అనిపించిందంటే కేంద్రం ప్రపోజ్ చేసిన బిల్లులకు కూడా అక్కడ ఆమోదం తెలపకూడదు కదా, మరిది అనైతికమే కదా. సో పవన్ కళ్యాణ్ ఎప్పుడు అలాంటి పనులు చేయలేదే. తెలుగుదేశం పార్టీతోటి, జనసేన, బీజేపీ తోటి 3 పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళితే మీకేంటి ఇబ్బంది? అంటే ఈ 3 కలిస్తే ఓట్లు చీలవు. అంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ విడివిడిగా పోటీ చేస్తే, తెలుగుదేశం జనసేన విడివిడిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ వల్ల ఓట్లు చీలకుండా ఉంటాయి. అంతే కదా, అదే కదా మీ ప్రాబ్లం. అదే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేవలం 11 సీట్లకి పరిమితం చేసింది. అందుకే కదా మీకు పవన్ కళ్యాణ్ అంటే అంతలా పగ, అంతలా ద్వేషం. ఎప్పుడూ కూడా ఒక విషయం గమనించండి, రోజాకి ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ని చూస్తే ఎందుకో ఎక్కడా తెలియనంత ద్వేషం పొంగుకొస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని చూసో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతల్ని చూసో జగన్ సీఎం అని చెప్పేసి తమ అభిమానులు నినాదాలు చేస్తున్నప్పుడు వాళ్ళలో ఎంత ఆనందం కలుగుతుంది. మనమంతా కూడా అది కాదనలేని విషయం. ఎప్పుడూ కూడా వాళ్ళ అధినాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలని ఆ పార్టీలోని కార్యకర్తలు, అభిమానులు కోరుకోవటం తప్పే కాదు. మరి అలాంటిది రోజాకి ఎందుకు ఇబ్బంది? కళ్యాణ్ బాబు సీఎం అని చెప్పేసి ఎయిర్పోర్ట్లో నినాదాలు చేస్తుంటే జన సైనికులు ఆవిడ మిడిల్ ఫింగర్ చూపించి బూతు సైన్స్ చేయటం అనేది ఎంతవరకు సమంజసం? పైగా సినిమా వాళ్ళకే అవమానమట. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చారు అంటే సినిమా వాళ్ళకే అవమానమట. సో ఇది ఏమైనా తగుతుందా తనకి?
పవన్ కళ్యాణ్ సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చారు అంటే ఎంతమంది గర్వంగా ఫీల్ అయ్యారు. కానీ రోజా సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చారు అంటే బయటికి చెప్పేవాళ్ళు కొద్దిమందే రోజాని సమర్థిస్తున్నారేమో కానీ సినిమా నటులు, కానీ రోజాని వ్యతిరేకించే సినిమా నటులు ఎంతమంది ఉన్నారు? రోజాలాగా నోరు పడేసుకోవటం, రోజాలాగా ఆధారాలు లేని మాటలు మాట్లాడటం, రోజాలాగా అబద్ధాలు చెప్పటం, రోజాలాగా దుమ్మెత్తిపోయటం ఎవరూ చేయకూడదు. సినిమాల్లో నుంచి వెళ్ళిన వాళ్ళు రాజకీయాల్లోకి హుందాతనమైన రాజకీయాలు చేయాలని చెప్పేసి ఎంతమంది భావిస్తున్నారో రోజా గారికి తెలియదేమో. బహుశా రోజా ఇంకా ఆ రియాలిటీలోకి రాలేదేమో. అందుకనే పవన్ కళ్యాణ్ సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి రావటం సినిమా వాళ్ళకి అవమానమని అంటున్నారు. రోజాలాగా బండబూతులు మాట్లాడేవాళ్ళు, రోజాలాగా హేళనగా మాట్లాడేవాళ్ళు, రోజాలాగా నడి బజారులోనే బూతులు మాట్లాడేవాళ్ళు, పోలీసులనే బూతులు తిట్టేవాళ్ళు ఎవరు ఉండరేమో బహుశా సినిమాలో వాళ్ళు. రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరేమో బహుశా. మీకు ఎవరైనా కనిపించుంటే దయచేసి ఆ విషయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి నాకు. సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మొత్తానికి కూడా రోజా పవన్ కళ్యాణ్ వల్ల చాలా సఫోకేటింగ్కి గురవుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయం మొత్తాన్ని కూడా అంటే రాష్ట్ర రాజకీయాలని కూడా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో టర్న్ చేశారని చెప్పొచ్చు. తాను చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆయనని పరామర్శించడానికి ములాఖత్కి వెళ్ళి ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చి పొత్తులోనే ఉండబోతున్నాం, మేము పొత్తులో ఉంటాం, పోటీ చేస్తామని చెప్పారో అప్పుడే వైసీపీ గుండెల్లో రాయి పడింది. అప్పుడే వాళ్ళు ఓడిపోతున్నారు అనే విషయం వాళ్ళకి తెలిసిపోయింది. అప్పుడే వాళ్ళు ఈ పొత్తులు పగిలిపోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని దమ్మున్న మగాడివైతే, దమ్మున్న మొనగాడివైతే సింగిల్గా పోటీ చేయి అని చెప్పేసి రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. ఇప్పటికీ కూడా రోజా లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ది అనైతిక పొత్తు అని చెప్పేసి తమిళనాడులో కూడా వ్యాఖ్యలు చేయటం, ఈ ద్వేషాన్ని అక్కడ కూడా వెళ్ళగక్కాలని ప్రయత్నం చేయటం అనేది వాళ్ళ ఓటమికి నిదర్శనం. వాళ్ళు ఎప్పుడైతే టీడీపీ, జనసేన, బీజేపీ భవిష్యత్తులో ఎంతకాలమైతే కలిసే పోటీ చేస్తూ ఉంటాయో అంతకాలము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అన్న విషయం వాళ్ళకి పూర్తిగా అర్థమైంది. అందుకే వాళ్ళ మనోవేదనని అలాగా ఎవరైతే దగ్గరవుతారో వాళ్ళ దగ్గర వెళ్ళగక్కుతున్నారు. ప్రస్తుతం రోజా కూడా తమిళనాడులో చేస్తున్న పని అదే అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇలా అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ పవన్ కళ్యాణ్ని అక్కడ కూడా తిట్టడం, అక్కడ కూడా ద్వేషించడం, అక్కడ కూడా ఆయన మీద విషం కక్కడం లాంటివి చేస్తున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.